చల్లని సాయంకాలంలో వర్షం పడుతుంటే వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది. సో, అలాంటప్పుడు బ్రెడ్ స్లైస్ ఉంటే చాలండి. ఈవినింగ్ స్నాక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చుమాట. బ్రెడ్ స్లైస్ అన్ని 4, 5 చొప్పున ముక్కలు కట్ చేసేసుకొని, ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి, కొంచెం వాము, కొంచెం వంట సోడా, ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూన్ మసాలా పొడి, ఒక స్పూన్ కారం వేసుకొని, తగినంత సాల్ట్ వేసుకొని బజ్జీ పిండిలో అయితే కలిపేసుకోవాలి. ఇంతకీ రెసిపీ ఏంటనుకుంటున్నారా? బ్రెడ్ బజ్జీ అండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని, కొన్ని పల్లీలు అయితే ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను స్టఫింగ్ కోసం అండి. సో, తర్వాత 4, 5 చొప్పున బజ్జీలు అయితే వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నానండి. సో, తర్వాత ఇవన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారము, కొంచెం పల్లీలు, కొంచెం నిమ్మరసం వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. కొత్తిమీర ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. సో, ఇవన్నీ కూడా కలిపేసుకొని స్టఫింగ్ చేసుకోవడం అండి. అంతే సింపుల్గా టేస్టీగా బ్రెడ్ బజ్జీ అయితే రెడీ అయిపోతుందన్నమాట. సో, ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను.